బ్రహ్మనాయుడు గారు బోండా ఉమా గారి అంశానికి వస్తే ఒకటి సంస్కరణ సభకి వెళ్ళొద్దు అని ఎక్కడా కూడా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడా చెప్పాలి. అవును. ఇప్పుడు వైసీపీ నాయకులకున్న ప్రశ్నలు కావచ్చు, ఇంకా కొంతమంది ప్రజలకున్న ప్రశ్నలు కావచ్చు, కేవలం బోండా ఉమా గారిని మాత్రమే ఎందుకు పిలిపించారు, జక్కంపూడి రాజా గారు పెట్టిన కార్యక్రమానికి వెళ్ళిన జ్యోతుల నెహ్రూ గారిని లేకుంటే వంగవీటి రాధా గారిని కూడా పిలవచ్చు కదా అని. సార్ ఇక్కడ సంస్కరణ సభకు వెళ్ళిన తర్వాత బోండా ఉమా గారు అక్కడ ఒక రాజకీయ అసలు అక్కడ సందర్భం లేని అసందర్భమైన ఒక స్పీచ్ మాట్లాడారు ఆయన. ఓకే, మీరు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన పోరాటాల గురించి అవన్నీ ఓకే. మనం ఇప్పుడు 2019 ఎన్నికల గురించి, ఎందుకు ఓడాము, ఎందుకు గెలిచాము, ఇవన్నీ అది సభ అసలు సమయం కూడా కాదు అక్కడ. అక్కడ రెండో థింగ్ ఏంటంటే, అక్కడ అంబటి రాంబాబు గారి తోటి కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది కార్యకర్తలకి కొంచెం అంబటి రాంబాబు గారు అంటే ఒక విధమైన భావన ఉంటుంది మా అందరికి. సో అది మాకు నచ్చదు. గతంలో మొన్న రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు అన్నట్లు హైదరాబాద్ మ్యారేజ్ అంబటి రాంబాబు గారితో మాట్లాడారు, నవ్వుకుంటూనే మాట్లాడారు. మరి అప్పుడు ఆయన ఎందుకని మీరు ఎవరు ఏమనలేదని వెంకటరెడ్డి గారు క్వశ్చన్ చేశారు. అక్కడికే వస్తున్నా సార్. పెళ్లిల్లో కావచ్చు, లేకుంటే సంస్కరణ సభల్లో కావచ్చు, లేకుంటే కొన్ని ప్రైవేట్ మీటింగ్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ లో కలుసుకోవడం తప్పు లేదు. దానికి ప్రతి ఒక్కరిని పిలిచి వివరణ ఇవ్వమని అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ వివరణ కోరింది ఒకటే విషయం, మీరు వెళ్ళిన దానికో ఎవరు తప్పు పట్టట్లే, కానీ ఆ వేదిక రాజకీయ వేదిక కాదు అని. ఆ వేదిక రాజకీయ వేదిక కాదు కదా. ఓకే అంటే ఈ వేదిక రాజకీయ వేదిక, ముద్రగడ గారి సంతాపం వేదిక అదే కదా. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ సోదరులు వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే 3 మెన్ కమిటీ. ఈ రోజు బోండా ఉమా గారి దగ్గర 3 మెన్ కమిటీ కాదండి. ఈ రోజు ఆయన వెళ్ళింది, ఆయన మాట్లాడింది కేవలం 2 వ్యక్తులండి, శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు. ఓకే, రాజేష్ గారి పాత్ర అక్కడ ఏమీ లేదు, రాజేష్ గారు లేరు కూడా అక్కడ. ఓకే, ఆ పాయింట్ కూడా మీరు వినాలి. ఎందుకంటే ఈ రోజు బోండా ఉమా గారు అక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఓకే కొన్ని విషయాలలో మేము కూడా కొన్ని పరిదాటి మాట్లాడకూడదు, కొన్ని ప్లేసెస్ వెళ్ళినప్పుడు దానికి కన్ఫైన్ అయి ఉండాలని వాస్తవం ఎవరన్నా సరే. ఎందుకంటే సార్ ఈ రాష్ట్రంలో ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేను ఏమంటానంటే సార్, నేను ఇప్పటి నుంచి కాదు, నేను వెంకటరెడ్డి గారితో అనేక డిబేట్ లో పాల్గొన్నప్పుడు కూడా ఓకే మేము ఆగ్రహావేశాలు మాట్లాడుకుని ఉన్నప్పటికీ కూడా నా మనసు ఒకటే ఉంటుంది సార్, రాజకీయం అంటే ఓట్లు జరిగే రోజు, ఎన్నికలు జరిగే రోజే రాజకీయం. అవును, గెలుపోవటం డిసైడ్ చేసేది ప్రజాక్షేత్రంలో ప్రజలు మాత్రమే వాళ్ళ ఓట్లతో డిసైడ్ చేస్తారు. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ ఒక ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మేము విమర్శలు చేస్తాం, ప్రతి విమర్శలు వాళ్ళు చేస్తారు. అవును, ఈ రోజు కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, వాళ్ళు విమర్శలు చేస్తారు. కానీ నేను అనేది ఏంటి, రాజకీయాలు చూసుకోవాలి, కానీ రాజకీయాల్లో శత్రువులు అవ్వకూడదు సార్. ఇంకొక కీలకమైన అంశం అజయ్ గారు, మీరు మీ పార్టీ నుంచి మీరు రెస్పాండ్ అవసరం అంశం, అఖిలప్రియ గారు, భూమా అఖిలప్రియ గారు, ఆళ్లగడ్డ టీడీపీ శాసనసభ్యురాలు. సో అక్కడ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యమణి గారికి ఏఎంసీ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం ఇస్తే 1 ఇయర్ నుంచి కూడా ఆ కుటుంబాన్ని ప్రమాణ స్వీకారం చేయనీయకుండా అడ్డుగడుగున అఖిలప్రియ గారు అడ్డుకుంటా ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారు, మీ పార్టీ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పలుమార్లు చెప్పినా కూడా వినే పరిస్థితి లేకుండా పోయింది. సో ఎందుకు అట్లా, అంటే అధిష్టానం చేతులు దాటిపోతున్నారా ఎమ్మెల్యేలు? నేను ఏమన్నానంటే, ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ సార్ రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ మనకు ఒక అవకాశం కల్పించారు. ఎవరైనప్పటికీ కూడా అందరికీ ఒక అవకాశం కల్పించారు. ప్రజల్లో అవ్వకూడదు. ఫస్ట్ ప్రజలు మనకు ఒక నమ్మకంతో ఇచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో వచ్చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు పర్సనల్ ఈగోస్, పర్సనల్ క్లాషెస్ అనుకుంటే కూర్చొని మాడుకోండి. అవును, ఈరోజు కూటమిలో ఉన్నాం మనం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎంత ఆత్మీయతంగా ఉంటున్నారు. ప్రతి వేదికను ఎందుకు ముగ్గురు పంచుకుంటూ ఎంత ఆత్మీయ సంబంధంతో మాడుతున్నారు. ఆ మెసేజ్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా సార్? ఏదో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేము గెలవాలి, ఎన్నికల కోసం తెలిసినట్టు కాదు సార్. ఇది ఒక స్నేహబంధం ఉండాలి, ఒక ఆత్మీయ బంధం ఉండాలి. ఇదే కింద అందరూ ఫాలో అవ్వాలని మేము ఇస్తున్న మెసేజ్. ఎగ్జాక్ట్లీ, అది ఎవరు తిరస్కరించినా సరే తప్పకుండా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు గారు అనేక మార్లు చెప్పారు, ప్రజాక్షేత్రంలో ప్రజల్లో చులకనైతే మాత్రం నేను ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు, ఏ ఒక్కరు కూడా ఇంపాక్ట్ సీట్లు ఇచ్చే దగ్గర పడుతుంది 100% సార్. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్, మన 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నియమించారు. కొంతమంది మీద బ్యాడ్ నేమ్స్ ఉండొచ్చు, కొంతమంది గుడ్ నేమ్స్ ఉండొచ్చు. ఈ బ్యాడ్ నేమ్స్ కొంతమందికి రేపు పొద్దున్న సీట్లు ఇవ్వకుండా కొత్తగా ఇప్పుడు సోదరులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, యంగ్స్టర్, ఆయన కూడా